హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్స్ వచ్చేసి అసలు వాట్ ఈస్ ఇండెక్స్, నెక్స్ట్ అసలు సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏంటి, అలాగే మన ఇండియాలో ఈ మేజర్ ఇండెక్సెస్ ఏమున్నాయో ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఇండెక్సెస్ని ఏ ఫ్యాక్టర్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇండెక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ఇండెక్స్ అనేది ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేసి ట్రాక్ చేస్తుంది. అలాగే ఒక పర్టికులర్ మార్కెట్ని లేదా సెక్టార్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఈ ఇండెక్స్ స్టాక్ మార్కెట్ యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్ని మరియు ట్రెండ్స్ని సూచిస్తుంది. ఇంకా ఓవరాల్గా ఇండెక్స్ గురించి చెప్పాలంటే స్టాక్ మార్కెట్లు ఏ విధంగా ఉన్నాయో అని సూచించే ఒక సూచి. అంటే స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉన్నాయా నష్టాల్లో ఉన్నాయా అనేది ఇండెక్స్ ద్వారా మనకు తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇండెక్స్ అంటే ఏంటో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏంటో వన్ బై వన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సెక్స్ గురించి తెలుసుకుందాం. ఈ సెన్సెక్స్ అనేది బిఎస్సికి ఇండికేటర్గా పనిచేస్తుంది. అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఇది ఇండికేటర్ కింద పనిచేస్తుంది. ఇండికేటర్ అంటే ఒక కంపెనీ యొక్క షేర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందో లేదా డిక్రీజ్ అవుతుందో అని తెలిపేదే ఇండికేటర్. దీనిని సెన్సెక్స్ అని అంటాము. ఈ సెన్సెక్స్ అనేది టాప్ 30 కంపెనీస్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే సెన్సెక్స్ అనేది 100 బేస్ వాల్యూతో 1978-79లో ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే దీని యొక్క పర్పస్ చూసుకుంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేస్తుంది. అలాగే మార్కెట్ ట్రెండ్స్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే ఈ సెన్సెక్స్ యొక్క కీ ఫీచర్స్ చూసుకుంటే టాప్ 30 కంపెనీస్ని అనేది రిప్రజెంట్ చేస్తుంది. లైక్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ అండ్ ఎక్సెట్రా. అలాగే నెక్స్ట్ సెక్టర్ రిప్రజెంటేషన్ కూడా చేస్తుంది. లైక్ ఐటీ, బ్యాంకింగ్, ఎనర్జీ అండ్ మోర్. ఇంకా ఫైనల్గా దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ మొత్తం బిఎస్సిలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ సెన్సెక్స్ అంటే. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా నిఫ్టీ గురించి తెలుసుకుందాం. ఇంకా నెక్స్ట్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం. ఈ నిఫ్టీ అనేది ఎన్ఎస్సికి ఇండికేటర్గా పనిచేస్తుంది. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అంటే ఒక కంపెనీ యొక్క షేర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందో లేదా డిక్రీజ్ అవుతుందని తెలిపేదాన్ని ఇండికేటర్ అంటారు. ఈ నిఫ్టీ అనేది టాప్ 50 కంపెనీస్ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి దీనిని నిఫ్టీ 50 అని కూడా అంటారు. ఈ నిఫ్టీ అనేది 1000 బేస్ వాల్యూతో 1995లో స్టార్ట్ అయ్యింది. ఈ నిఫ్టీ యొక్క పర్పస్ చూసుకుంటే ఎన్ఎస్సిలో ఉన్న లార్జెస్ట్ అండ్ మోస్ట్ లిక్విడ్ కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేస్తుంది. ఈ నిఫ్టీ యొక్క కీ ఫీచర్స్ చూసుకుంటే ఇది టాప్ 50 కంపెనీస్ని ఇండికేట్ చేస్తుంది. లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఎక్సెట్రా. అలాగే నెక్స్ట్ ఈ నిఫ్టీ అనేది మల్టిపుల్ సెక్టర్స్ని రిప్రజెంటేషన్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఇంపార్టెన్స్ చూసుకుంటే ఎన్ఎస్సిలో ఉన్న ఓవరాల్ మార్కెట్ హెల్త్ని ఇది ఇండికేట్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నిఫ్టీ అంటే. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే పిక్చర్స్లో ఒక ప్రాసెస్ కింద దాన్ని క్రియేట్ చేసి అప్లోడ్ చేశాను. ఒకసారి జాగ్రత్తగా దానిని గమనించండి. బిఎస్సికి ఇండికేటర్గా సెన్సెక్స్ పనిచేస్తుంది. ఈ సెన్సెక్స్ అనేది టాప్ 30 కంపెనీస్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే ఎన్ఎస్సికి నిఫ్టీ అనేది ఇండికేటర్ కింద పనిచేస్తుంది. ఈ నిఫ్టీ అనేది టాప్ 50 కంపెనీస్ని ఇండికేట్ చేస్తుంది. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ రెండింటిని డిఫరెంటియేట్ చేద్దాం. ఇప్పుడు వీటిని డిఫరెంటియేట్ చేద్దాం. పర్టికులర్స్ చూసుకుంటే ఆస్పెక్ట్ సెన్సెక్స్, నిఫ్టీ 50. స్టాక్ ఎక్స్చేంజ్ చూసుకుంటే సెన్సెక్స్కి వచ్చేసి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే బిఎస్సి. అలాగే నిఫ్టీకి చూసుకుంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఎన్ఎస్సి. నెంబర్ ఆఫ్ కంపెనీస్ చూసుకుంటే సెన్సెక్స్ అనేది టాప్ 30 కంపెనీస్ని ఇండికేట్ చేస్తుంది. నిఫ్టీ అనేది టాప్ 50 కంపెనీస్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే బేస్ ఇయర్ చూసుకుంటే సెన్సెక్స్ది 1978-79. అలాగే నెక్స్ట్ ఇండెక్స్ నేమ్ చూసుకుంటే ఎస్ఎన్పి బిఎస్సి సెన్సెక్స్. అలాగే నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీ 50. అలాగే నెక్స్ట్ సెక్టార్ కవరేజ్ చూసుకుంటే సెన్సెక్స్ చూసుకుంటే ఫీవర్ సెక్టార్, నిఫ్టీ చూసుకుంటే వైడర్ సెక్టార్ కవరేజ్. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ మేజర్ ఇండెక్సెస్ ఇన్ ఇండియా. ఫస్ట్ చూసుకుంటే నిఫ్టీ 50 అంటే ఎన్ఎస్సి. ఇది ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే సెన్సెక్స్ అంటే బిఎస్సి. దీన్ని కూడా మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. థర్డ్ చూసుకుంటే నిఫ్టీ బ్యాంక్ అంటే ఇండియాలో ఉన్న లీడింగ్ టాప్ 12 బ్యాంక్స్ని ఇది ట్రాక్ చేస్తుంది. అంటే నిఫ్టీ బ్యాంక్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఈ టాప్ 12 బ్యాంక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ ఇండెక్స్ చూసుకుంటే నిఫ్టీ ఐటీ. ఈ నిఫ్టీ ఐటీ అనేది ఐటీ సెక్టార్లో ఉన్న కంపెనీస్ని రిప్రజెంటేషన్ చేస్తుంది. లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్ అండ్ విప్రో. ఇవే ఓవరాల్గా మన ఇండియాలో ఉన్న మేజర్ ఇండెక్సెస్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ బోత్ ఇండిసెస్. అంటే ఈ రెండు ఇండెక్స్లని ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ది వచ్చేసి మ్యాక్రో ఎకనామిక్ డేటా. అంటే జీడిపి గ్రోత్, ఇన్ఫ్లేషన్ రేట్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ డేటా. వీటిని బట్టి ఇండెక్స్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కార్పొరేట్ ఎర్నింగ్స్. అంటే ఇండెక్స్లో లిస్ట్ అయిన కంపెనీస్ ఎర్నింగ్స్ అనేవి బెటర్గా ఉంటే ఈ ఇండెక్స్ గ్రోత్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే థర్డ్ గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్.
అంటే యుఎస్, యూరోపియన్ ఆర్ ఏషియన్ మార్కెట్స్ యొక్క ప్రభావం అనేది మన ఇండియన్ మార్కెట్స్ యొక్క ఇండెక్సెస్ మీద ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఫోర్త్ పాయింట్ గవర్నమెంట్ పాలసీస్, అంటే ట్యాక్స్ రిఫార్మ్స్, ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్ ఆర్ సబ్సిడీస్. ఈ గవర్నమెంట్ పాలసీస్ కూడా ఇండెక్సెస్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూసుకుంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ కనుక మన ఇండెక్సెస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారంటే మన ఇండెక్స్ యొక్క గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్న ఇండెక్సెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఈ ఇండెక్సెస్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే, లైక్ ఇన్ఫర్మేషన్, లైవ్ అప్డేట్స్ అండ్ రిసోర్సెస్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ ఎక్స్చేంజెస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్ అయితే అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో. ఐ హోప్ మీకు ఇప్పటిదాకా చెప్పిందంత క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అలాగే వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.